అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే భారీగా తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 6 గ్యారంటీలు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇక రేషన్ కార్డులు ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 39 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. సరైన వివరాలను నమోదు చేయని వారిని అనర్హులుగా నిర్ణయించారు. ఇక ప్రజలు గ్యాస్ సిలిండర్కు సంబంధించిన యూనిక్ ఐడి ఇవ్వకపోవటం వల్ల రాయితీని పొందలేకపోతున్నారు. అయితే సరైన వివరాలను ఇవ్వని వారు ప్రజాపాలన కేంద్రంలో తిరిగి వివరాలు అందిస్తే వారిని అర్హులుగా నిర్ణయించనుంది. అలాంటి వారు 4.60 లక్షల మంది ఉండగా వారంతా వివరాలను తిరిగి సమర్పించారు. ఇక ప్రస్తుతం వీరికి కూడా 500కే సిలిండర్ అందుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 44.10 లక్షల కుటుంబాలకు రాయితీ సిలిండర్లు అందుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలంటే కనీసం 4 రోజుల సమయం పడుతుంది. అయితే 2 రోజుల్లోగా వీరి ఖాతాల్లో సొమ్ము జమ చేయాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.